నగరంలోని 2 పేరు మోసిన ప్రభుత్వాసుపత్రుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. నల్గొండ జిల్లా బేగంపేటకు చెందిన ఐటీఐ విద్యార్థి ప్రకాష్ యాదగిరిగుట్ట దగ్గర రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. గుట్టకు దగ్గరగా ఉన్న ప్రభుత్వాసుపత్రి గాంధీ కావడంతో ప్రకాష్ను గాంధీకి తీసుకొచ్చారు స్నేహితులు. అయితే ప్రకాష్ను పరిశీలించిన వైద్యులు సిటీ స్కాన్ పనిచేయడం లేదని ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. తీరా అక్కడికెళ్తే సిటీ స్కాన్ చేసి ఆక్సిజన్ మిషన్ పనిచేయడం లేదని తిరిగి గాంధీ ఆసుపత్రికి పంపించారు ఉస్మానియా సిబ్బంది. దీంతో గాంధీలో చికిత్స పొందుతూ ప్రకాష్ ప్రాణాలు కోల్పోయారు. ప్రకాష్ చనిపోయిన విషయం తెలుసుకున్న అతని బంధువులు గాంధీ ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. గాంధీకి వెళ్ళండి, అక్కడ ఆక్సిజన్ ఉందా నీటికి తీసుకొచ్చరికి ఇక్కడ ఆయన ఏమన్నా సారీ మేము చనిపోయిన పేషెంట్ మేము ఏం చేయలేము అంటారు. 4 అవర్స్ దీంట్లోనే 4 అవర్స్ దింపారు, ఇటు 2 అవర్స్ అటు 2 అవర్స్. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల డాక్టర్లు హాస్పిటల్లో అసలు హాస్పిటల్ ఏం లేదు, ఫెసిలిటీస్ ఏం లేవు. ఒక్క కొడుకు సార్, 5 అక్కలు, ఒక్క కొడుకు. వాళ్ళ అమ్మకి ఏం సంబంధం పేరు నాగల ప్రకాష్, బేగంపేట విలేజ్, మండల్ రాజపేట, డిస్ట్రిక్ట్ నల్గొండ. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విక్రమ్ ఫోన్ లైన్లో అందిస్తారు. విక్రమ్, చెప్పండి, అసలు ఏం జరిగింది? గాంధీ టు ఉస్మానియా గాంధీ ఈ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే అని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. అసలు సిచ్యువేషన్ ఏంటి విక్రమ్? అయితే హైదరాబాద్ పెద్ద ఆసుపత్రుల పరిస్థితి అధ్వానంగా మారింది విషిత. నగరంలో 2 పేరు పోసిన పెద్ద ఆసుపత్రులే ఇక్కడ వైద్యుల నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలైంది. ఆసుపత్రుల ముందు బంధువులు ఆందోళనకు దిగారు. అసలు నల్గొండ జిల్లా బేగంపేట గ్రామానికి చెందిన ప్రకాష్ ఐటీఐ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో గాయాల పాల్గొనడంతో ఫస్ట్ సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సిటీ స్కాన్ పనిచేయడం లేదని ఉస్మానియా ఆసుపత్రికి పంపించారు. అక్కడ కూడా సిటీ స్కాన్ ఆక్సిజన్ మెషిన్ లేదని చెప్పి తిరిగి గాంధీ ఆసుపత్రికి పంపించారు. ఇక్కడ హైదరాబాద్ మహానగరంలోకి వచ్చేసరికి పెద్ద ఆసుపత్రుల మధ్యనే డాక్టర్ల మధ్య కోఆర్డినేషన్ లేదు, సమన్వయం లేని కారణంగానే ఈ ఘటన జరిగింది. సకాలంలో వైద్యం అంది ఉంటుంటే ఆ విద్యార్థి బతికి ఉండేవాడని చెప్పి బంధువులంతా చెప్తున్నారు. ఆసుపత్రుల మధ్య సమన్వయం లేని కారణంగానే పేరుకు ఆసుపత్రులైనా పేదల ఆసుపత్రి అయినప్పటికీ వారికి సకాలంలో వైద్యం అందించడంలో మాత్రం ఆసుపత్రులు ఘోరంగా విఫలమవుతున్నాయి. వైద్యుల మధ్య సమన్వయంతో ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదు. అదేవిధంగా వైద్యం ఆసుపత్రి వారిగా బడ్జెట్ కేటాయించామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అక్కడ యంత్రాలు మాత్రం సరిగా పనిచేయని పరిస్థితి ఉంది. ఆధునిక యంత్రాలు తెప్పిస్తున్నామని చెప్తున్నప్పటికీ వైద్య సదుపాయాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు ఆసుపత్రి నిర్వహణ లోపం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆసుపత్రి సూపరింటెండెంట్లు కానీ పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఆసుపత్రిలో దుప్పట్లు ప్రతిరోజు మారుస్తున్నామని చెప్తున్నప్పటికీ ఆ సంఘటనలు కూడా ఎక్కడ దరిదాపులో కనిపించట్లేదు. మొత్తం ఆసుపత్రి నిర్వహణ లోపము, అక్కడ సిటీ స్కాన్ కనీసం వైద్యులకు అవసరమైన కనీస సదుపాయాలు కూడా ఆసుపత్రిలో లేని పరిస్థితి మనం చూస్తున్నాము. సిటీ స్కాన్లు లాంటి ఆధునిక యంత్రాలను కూడా మరమ్మతు చేయించుకోలేని పరిస్థితిలో ఆసుపత్రులు ఉన్నాయి. వాటిని నిర్వహించాలని ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నప్పటికీ వాటి నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. విషిత, విక్రమ్, ఇదంతా ఎప్పుడు జరిగింది విక్రమ్? ఇదంతా నిన్న అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఇదంతా జరిగింది. 12 తర్వాత ఈ ఆసుపత్రి ఫస్ట్ గాంధీ ఆసుపత్రికి సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి ప్రకాష్ అనే విద్యార్థిని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత 1 గంట ఆ ప్రాంతంలో 1:30 ప్రాంతంలో ఉస్మానియా ఆసుపత్రికి పంపించడం జరిగింది. అక్కడ కూడా మా దగ్గర నిద్రావస్థలో ఉన్న డాక్టర్లు సిటీ స్కాన్ పనిచేయడం లేదు, ఆక్సిజన్ మిషన్ పనిచేయడం లేదని చెప్పి మా దగ్గర కాదు మళ్ళీ గాంధీ ఆసుపత్రికి వెళ్ళమని చెప్పి ఉస్మానియా వైద్యులు చెప్పడంతో వారు ఏమీ దిక్కుతోచని పరిస్థితిలో మళ్ళీ గాంధీ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ సకాలంలో వైద్యం అందకనే ప్రకాష్ అనే విద్యార్థి చనిపోయాడు. దీంతో గాంధీ ఆసుపత్రి ముందు బంధువులంతా ఆందోళన దిగారు. విషిత.